హలో అండి. ఈరోజు మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం ఎక్కడ మొదలైంది, ఎందుకు మహాభారతం తెలుసుకోవాలి, మహాభారతం కథ గురించి చాలా వివరంగా స్టోరీ బై స్టోరీ తెలుసుకుంటూ వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు మహాభారతం అంటే ఏంటి? మహాభారతం అంటే భారత వంశానికి చెందిన గొప్ప కథ అని అర్థం. దీనిని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. దీనిని వేదవ్యాస మహర్షి రచించారు. ఇందులో ప్రధానంగా కౌరవుల పాండవుల మధ్య జరిగిన రాజ్య పోరాటం, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కనిపిస్తుంది. కానీ ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు. ఇందులో నీతి శాస్త్రం, మనిషి ఎలా జీవించాలి, రాజనీతి గురించి తెలుసుకోవచ్చు. మహాభారతంలో 18 పర్వాలలో మొదటిది ఆది పర్వం. ఆది అంటే మొదలు అని అర్థం. ఈ పర్వం మొత్తం కథకు పునాది లాంటిది. ఇందులో కురువంశం ఎలా పుట్టింది వివరంగా చెప్తాను చూడండి. అష్టవసుల కథ. మహాభారతంలోని ఆది పర్వాలలో వచ్చే ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భీష్ముడు జన్మానికి గల కారణాన్ని, అష్టవసువులకు తగిలిన శాపాన్ని ఇందులో వివరిస్తుంది. ఒకసారి 8 మంది దేవతలు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వశిష్ఠుని వద్ద నందిని అనే దివ్యమైన ఆవు ఉంటుంది. అష్టవసువుల్లో ఒకరైన ధ్యువు తన భార్య కోరిక మేరకు ఆ ఆవుని వశిష్ఠ మహర్షికి తెలియకుండా దొంగలిస్తారు. దీనికి మిగిలిన 7 వసువులు సహకరిస్తారు. తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్న వశిష్ఠ మహర్షి ఆగ్రహంతో మీరు మానవులుగా భూమిపై జన్మించండి అని శాపమిస్తారు. మహర్షిని వసువులు అందరూ వేడుకొనగా కొంత శిక్ష తగ్గించాలని అనుకుంటాడు. తప్పులో భాగస్వాములైన 7 వసువులు భూమిపై పుట్టిన వెంటనే శాప విముక్తి పొందుతారు. కానీ ఆవును స్వయంగా దొంగలించిన దివు మాత్రం సుదీర్ఘకాలం భూమిపై ఉండాల్సి ఉంటుంది అని చెప్తారు. ఆ 8వ వసువే భీష్ముడుగా జన్మించాడు. మరోవైపు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనే రాజుకి బ్రహ్మదేవుడి శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వస్తుంది. అతను శాంతన మహారాజుగా జన్మిస్తాడు. శాంతనుడు గంగా తీరం వద్ద గంగాదేవిని చూసి మోహించాడు. బ్రహ్మదేవుని శాపం వల్ల భూమిపై గంగాదేవి కూడా వస్తుంది. అలాగే శంతనుడు గంగాదేవిని చూసి మోహిస్తాడు. గంగా తీర్థం వద్ద ఒక షరతు విధిస్తుంది. అప్పుడు గంగాదేవి ఏమంటుందంటే, నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నన్ను అడిగినా లేదా ప్రశ్నించినా మరుక్షణమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. శాంతనుడు దానికి అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత గంగాదేవికి కుమారులు జన్మిస్తారు. కానీ ఆమె ఒక్కొక్కరిని పుట్టిన వెంటనే గంగా నదిలో పారేస్తుంది. అష్టవసువులే ఆమెకు కుమారులుగా జన్మించారు. వారి నదిలో వేయడం ద్వారా గంగాదేవి వారికి శాప విముక్తి కలిగిస్తుంది. 7 కుమారులను అలా నదిలో వేసేస్తుంది. కానీ శంతనుడు చివరి 8వ కుమారుణ్ణి అందులో నదిలో వేసేస్తుండగా ఆపుతాడు. శంతనుడు ఆమెను ఆపుతాడు. షరతు ప్రకారం బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు, భీష్ముడు. భీష్ముడు సాధారణ రాజకుమారుడు కాదు. అతనికి దివ్యమైన గురువులు ఉన్నారు. వేదాలను నేర్పించడానికి వశిష్ఠ మహర్షి, ధర్మం, రాజనీతి, ఉపనిషత్తులు నేర్పించడానికి బృహస్పతి, ఆయుధ విద్య, అలాగే యుద్ధాలలో ఎలా యుద్ధం చేయాలి అనేది నేర్పించింది మాత్రం పరశురామ మహర్షి. భీష్ముడు అద్భుత ధనుర్విద్యలో నిపుణుడు, దేవతలతో సమానమైన యోధుడు. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి భావించింది, ఇప్పుడు నా కుమారుడు భూమిపై తన కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె భీష్ముడిని తీసుకుని గంగానది తీరానికి వచ్చింది. శంతనుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆశ్చర్యపోతాడు? బాణాలతో గంగానదిని ఆపుతున్నాడు. నీరు గాల్లోనే నిలిచిపోయినట్లుగా కనిపించింది. ఆ దృశ్యం చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. గంగాదేవి ప్రత్యక్షమే ఇలా చెప్పింది, రాజా, ఇతడే మీ కుమారుడు దేవవ్రతుడు అని శంతనుడికి చెప్పింది. శంతనుడు ఆనందంతో కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. భీష్ముడు స్వయంగా నా కోసమే ఇక్కడికి భూమి మీదకి వచ్చాడా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు. ఇక్కడి నుండి అతని జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయం వస్తుంది. అదే భీష్మ ప్రతిజ్ఞ. తరువాతి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.